2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో యూనియన్ బడ్జెట్ 2026 ఎలా ఉంది అండ్ ఒక కామన్ మ్యాన్ మీద ఇది ఎలాంటి ప్రభావం క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు? ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అంటారు? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బిల్, ఇది 9వ బిల్. ఇది చరిత్రలో హైయెస్ట్ టైమ్స్ ఒక ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి బిల్, ఆర్థిక బిల్. కానీ ఈ యొక్క బడ్జెట్ కూలంకుషంగా మొత్తం మనం పరిశీలిస్తే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఉచిత పథకాలు, ఉచితంగా లభించేటువంటి సబ్సిడీలు కావచ్చు, ఇవి డైరెక్ట్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఇంపాక్ట్ చేసే విధంగా లేవు. కానీ ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్కు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే చాలామంది స్ట్రేట్గా ఏమైనా ప్రభుత్వం తరఫున ప్రజలకు వరాలు ఇచ్చారా, సబ్సిడీ ఇచ్చారా, ఉచితంగా ఏదైనా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారా అనే విషయం పరిశీలించి విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ నేను గమనించిన తర్వాత ఇండైరెక్ట్గా వాటి యొక్క స్టాటిస్టికల్ రిపోర్ట్ మనం చూస్తుంటే అసలు వేటి ద్వారా మనకు ఇండైరెక్ట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనేది మీకు ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఫస్ట్, అసలు వేటి వస్తువుల ధరలు పెరుగుతాయి? ఆల్కహాల్ ధర పెరిగేటువంటి అవకాశం ఉందండి. మినరల్స్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి రోజువారీ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వీటిపైన యాక్చువల్ 20% ఉండదని 10% తీసుకురావడం జరిగింది ట్యాక్స్. అయినా కూడా వస్తువులు అధిక ధరకు దొరకడం అనేది జరుగుతుంది. ఎందుకని? విదేశీ వస్తువులపైన మోజు తగ్గించి స్వదేశీ వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో విదేశాల నుండి మనం దిగుమతి చేసుకునేటువంటి రోజువారీ ప్రోడక్ట్స్ పైన ట్యాక్స్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ప్రజలకు మేలు చేసేవి, భవిష్యత్ తరానికి కూడా మేలు చేసేటువంటి అంశాలు. అంటే కన్సిస్టెన్సీ గ్రోత్ పైన ఆలోచిస్తుంది, కానీ ఏదో బబుల్ లాగా ఒక మంచి వరాల్ని ఈరోజు ప్రకటించింది ప్రభుత్వం అనే సినారియోలో లేదు ఇక్కడ బడ్జెట్. అక్కడ ఎక్స్పెక్ట్ చేసి కూడా తయారు చేసినట్లు అనిపిస్తలేదు నాకు. ఇప్పుడు అసలు వేటి ధరలు తగ్గిస్తున్నారు అంటే దేని పరంగా మనం చూస్తుంటే, ఫస్ట్ ఈవీ బ్యాటరీలు తయారు చేసేటువంటి పరికరాలపైన టోటల్గా డ్యూటీ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఫ్రీ ట్యాక్స్, అంటే డ్యూటీ మినహాయింపు ఇచ్చేసింది. అప్పుడు ఏమవుతుందండి? ఇండైరెక్ట్గా ఈవీ వెహికల్స్ తక్కువ ధరకు దొరుకుతాయి. ఈరోజు మనము పెట్రోల్ డీజిల్ పైన డిపెండ్ అవ్వకుండా ఈవీ వెహికల్స్ పైన డిపెండ్ అవుతున్నాం. ఈరోజు కంపేర్ టు ద పెట్రోల్ డీజిల్ కార్స్, ఈవీ వెహికల్స్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు దానిపైన డ్యూటీ మొత్తం మినహాయింపు చేసింది. అంటే ఈవీ వెహికల్స్ అన్నీ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి రానున్న రోజులు. నెక్స్ట్ సోలార్ ప్రోడక్ట్స్ పైన, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటువంటి ఆ ముడిసరుకు పరికరాల పైన కూడా డ్యూటీ 0%, అంటే మొత్తం మినహాయింపు అనేది ప్రకటించింది. ఇప్పుడు ఏమవుతుంది? వాస్తవంగా సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, బట్ కాస్ట్లీ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీనిపైన ట్యాక్స్ మినహాయింపు తీసుకొచ్చింది. మన దగ్గర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సోలార్ ప్రొడక్షన్ అనేది చాలా, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఇంకా ఈజీ. అప్పుడు ఏమవుతుంది? సాధారణ ప్రజలు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయకుండా కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలకు, వాళ్ళ యొక్క గృహాలకు ఈ సోలార్ పరికరాలను ఉపయోగించుకొని వాళ్ళు సొంతంగా విద్యుత్ తయారు చేసి ప్రభుత్వానికి అమ్మేటువంటి అవకాశం కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే చౌకగా విద్యుత్ అనేది లభిస్తుంది, సోలార్ విద్యుత్. ఇది ఒకటి చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అంశం. ఇంకొకటి క్యాన్సర్ మహమ్మారి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈరోజు ఒకవేళ క్యాన్సర్ వ్యాధి బారిన పడితే దాని యొక్క ఖర్చు భరించలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి క్యాన్సర్ ఇంకా ఇతరాత్ర అనేక మహమ్మారి వ్యాధుల అయ్యేటువంటి ఖర్చు, ఆ వైద్యం యొక్క ఖర్చు కావచ్చు, ఆ వైద్యం పైన ఆ యొక్క మందుల పైన ఉండేటువంటి ఖర్చు కావచ్చు, టోటల్గా 0% చేయడం జరిగింది. అంటే వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి వ్యాధులకు పేదవారు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, గురి అయినా కూడా ఆ మందులను వాడటం అనేది చాలా తక్కువ ధరతో కంప్లీట్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మినహాయింపు లేదనుకోండి, ఇండైరెక్ట్గా ఏమవుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆ వ్యాధి బారిన పడితే లక్షల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకొచ్చి పే చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్లో. ఇలా లక్షల రూపాయలు ఈరోజు సేవ్ చేస్తున్నట్లే కదండి. ఈరోజు
సిఎన్జి ప్రొడక్షన్కి, సిఎన్జి తయారు చేసేటువంటి పరికరాలపైన కూడా ప్రభుత్వము 0% డ్యూటీ అనేది తయారు చేసింది. ఆటోమేటిక్గా సిఎన్జి వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా గమనిస్తూ వెళ్తున్నట్లయితే ఇండైరెక్ట్గా మిడిల్ క్లాస్కి ఇంప్రూవ్ చేసేటువంటి, వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, 10,000 కోట్ల రూపాయలని ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ గ్రోత్ ఫండ్ తయారు చేసింది. ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు, తెలుసు కదండి. ఈ యొక్క పరిశ్రమల అభివృద్ధి గురించి చాలా 5 రకాలుగా డివైడ్ చేసింది చిన్న తరహా పరిశ్రమలు. ఆ 5 రకాల పరిశ్రమలకు ఎవరైతే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి సింగిల్ విండో విధానం ద్వారా బ్యాంకుల ద్వారా రుణం కల్పించి, ట్రైనింగ్ కల్పించి, వాటి యొక్క అన్ని అవసరాలను, ఆ చిన్న చిన్న వ్యాపార సంస్థల యొక్క అన్ని అవసరాలను తీరుస్తూ చిన్న పరిశ్రమల ద్వారా గ్రోత్ పెంచాలి, నిరుద్యోగం తగ్గించాలి, యువకుల్లో ఉన్నటువంటి ఆ నాణ్యమైనటువంటి ఆ యొక్క ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళ యొక్క స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ 10,000 కోట్ల రూపాయల ఫండ్ అనేది ఈరోజు తయారు చేసింది. ఈరోజు ఎప్పుడైతే యువకులకు ఇలాంటి అవకాశాలు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు నిరుద్యోగిగా నేను ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగాన్ని పొందగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకోవడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ తెలిసే ఉండొచ్చు, సెజ్ అండి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇవి ఏంటి అంటే మన దేశంలో ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచడానికి అనేక రకాల వస్తువులు ఈరోజు, అంటే వ్యవసాయ ఆధారిత వస్తువులు కావచ్చు, మనం తయారు చేసేటువంటి వస్తువులు కావచ్చు, ఎక్స్పోర్ట్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా తయారయ్యేటువంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్స్కి అనుగుణంగా తయారు చేస్తూ అదేవిధంగా దేశీయ మార్కెట్లో కూడా అమ్మడానికి ఫస్ట్ టైం ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. మొదటిసారి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా తయారైన వస్తువులని భారతదేశంలో ఇంటర్నల్గా అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా అన్ని రకాలుగా పరిశీలిస్తే 2 టైర్ 3 టైర్ సిటీస్ కూడా ఈరోజు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎప్పుడైతే మనకు 2 టైర్ 3 టైర్ సిటీస్ డెవలప్ అవుతాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మౌలిక వసతులకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి పరోక్షంగా సామాన్య ప్రజలకు పథకాల ద్వారా కాకుండా ఒక సమున్నతమైనటువంటి ఉత్పత్తి చేపడుతూ జాతీయోత్పత్తి పెంచుతూ తద్వారా దేశ అభివృద్ధికి వెన్నెముకైనటువంటి యువకులకు ప్రధానమైనటువంటి పాత్ర ఇస్తూ ఈ బడ్జెట్ను రూపకల్పన చేసినట్లుగా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే శాస్త్రీయంగా మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.